A very good morning to Srinivas sir, Premla ma'am, Srinivas sir, BRK sir, and dais paina unna prati okkarki a very good morning. And ade vidhanga to all the students, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది. గర్ల్స్ అయితే ఎక్స్ట్రీమ్లీ ప్రిటీ ఉన్నారు. So I would like to start by wishing you all a very happy Republic Day. So మీరు రిపబ్లిక్ డే తీసుకుంటే రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే టుడే ఇస్ ద డే our constitution was formed. Today is the day our fundamental rights were laid. ఎంతో ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకున్నా లేకపోతే లీడర్స్ తీసుకున్నా చాలా కష్టపడ్డారు మనకి ఇండిపెండెన్స్ రావడానికి. అండ్ అదేవిధంగా ఒక ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ సిటిజన్స్కి ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్స్ రావాలి అని ఎంతో స్ట్రగుల్ చేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైనల్గా గొప్ప లీడర్స్ అందరూ కలిసి ఫైనల్గా మనకి ఈరోజు 1940 ఈరోజు తీసుకుంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ సిటిజన్స్కి ఫ్రేమ్ చేశారు. సో ఎంతో స్ట్రగుల్ చేస్తే కానీ ఇప్పుడు ఇండియాకి ఇండిపెండెన్స్ రాలేదు అని అదేవిధంగా ఒక కాన్స్టిట్యూషన్లో బేసిక్ రైట్స్ అన్నది ఫామ్ అవ్వలేదు. అండ్ అదే సిచ్యువేషన్గా ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది. ఎస్పెషలీ ఒక డాక్టర్ అవ్వాలంటే ఐఐటిఎన్స్ ఎంతమందో పుడతారు కానీ డాక్టర్స్ అవ్వాలంటే ఎంతో అంబిషన్ ఉండకపోతే తప్ప ఆ డాక్టర్ అన్న డ్రీమ్ రాదు. కానీ ఆ డ్రీమ్ అచీవ్ చేయాలంటే ఈ 2 ఇయర్స్లో ఎంతో మంది బ్యాక్ స్టెప్ వేస్తారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు నేను డాక్టర్ ఖచ్చితంగా అవుతాను, ఒక స్పెషలైజేషన్ తీసుకుంటాను అనుకుంటారు. కానీ ఎంతోమంది స్టూడెంట్స్ మధ్యలో డ్రాప్ అవుతారు. కెమిస్ట్రీ కష్టంగా ఉంది, ఫిజిక్స్ కష్టంగా ఉంది, బాటనీ జువాలజీ నాకు మార్క్స్ రావట్లేదు, ఎలా ఎగ్జామ్స్లో మార్క్స్ రావాలి, నారాయణ సిస్టమ్ తీసుకుంటే ఎగ్జామ్స్ పైన ఎగ్జామ్స్ పెడుతున్నారు, గ్రాండ్ టెస్ట్ పైన గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి, నేను కోపప్ అవ్వలేను అని చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తారు. కానీ ఎప్పుడైతే మీరు డే 1 నుంచి సీరియస్గా తీసుకొని ఈ డాక్టర్ అన్న అంబిషన్కి ఫౌండేషన్ స్టెప్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ 2 ఇయర్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో మీరు అప్పుడే మీ అంబిషన్ని కూడా ఫుల్ఫిల్ అవుతారు. అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తే అది ఒక ఫస్ట్ స్టెప్. మీరు డాక్టర్ అన్న మీ లాంగ్ టర్మ్ అంబిషన్కి ఇది ఒక ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా పూర్తయినట్టు. సో డాక్టర్ అంటేనే ఒక మ్యాజిక్ అండి. సో ఎంతో మందికి సర్వీస్ చేయాలి అన్న కోరిక కొంతమందికే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండదు. సో ఆ కోరిక రావడమే ఒక అద్భుతం. అండ్ ఆ కోరిక నెరవేర్చడం కూడా ఎస్పెషలీ మీ పేరెంట్స్ డాక్టర్ కావాలంటే ఫైనాన్షియల్గా ఖచ్చితంగా ఉండాలి అండ్ అదేవిధంగా బాగా కష్టపడాలి. ఒక ఐఐటిఎన్ కన్నా డాక్టర్కే ఇంకా బాగా కష్టపడాలి. ఐఐటిఎన్ అంటే ఒక 2-3 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది, వాళ్ళు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో ఉంటారు. కానీ డాక్టర్ అంటే ఇట్స్ లైక్ అ లైఫ్ జర్నీ. సో ఆ జర్నీ కూడా మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా చేస్తారో అప్పుడే మీకు పేరుంటుంది. సో ఆ సక్సెస్ఫుల్గా క్యారీ చేయడం డెఫినెట్గా దీని వెనకాల పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి ఒక బిగ్ థ్యాంక్ యూ. ఎవరైతే మీ పిల్లల్ని డాక్టర్కి ప్రోత్సహిస్తున్నారో ఖచ్చితంగా డాక్టరే కావాలి, ఎంతోమందికి ఈ సొసైటీలో సర్వీస్ చేయాలి అని ఆ థాట్ రావడం నిజంగా చాలా గ్రేట్ఫుల్. సో నేను పేరెంట్స్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ఆన్ అ సీరియస్ నోట్ వస్తే మీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. ఫెబ్ మిడ్ నుంచి మీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఆల్రెడీ ఈ ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో చాలా మందికి చాలా స్టూడెంట్స్కి టెన్షన్, ఎస్పెషలీ నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. నేను ఐపీ ఇప్పటి వరకు చదవలేదు, నేను ఐపీకి కొన్ని రోజులే ఉన్నాయి, ఎలా చదవాలి అని ఆ టెన్షన్ ఉంటుంది. పేరెంట్స్కి ఉంటుంది, స్టూడెంట్స్కి ఉంటుంది, నారాయణలో టీచ్ చేసే ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి, ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్కరికి ఆ టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీకు రిజల్ట్స్ వస్తేనే మేము హ్యాపీగా ఉండేది. మీకు ఫైనల్గా మార్క్స్ వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నా లేకపోతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో అన్నా మాకు కూడా ఒకటి అచీవ్ చేసాము, ఇంతమంది స్టూడెంట్స్ని మేము పాస్ చేయించాము, అది కూడా టాప్
ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, టాప్ 10, టాప్ 100, టాప్ 1000 ఇన్ని ర్యాంక్స్ ఒక నారాయణ ఇన్స్టిట్యూషన్ విజయవాడ తీసుకుంటే విజయవాడ ఒకటే కాంట్రిబ్యూట్ చేసింది అన్న హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా టెన్షన్ ఉంటుంది. కానీ స్టూడెంట్స్ ఎవరు టెన్షన్ పడద్దు. మీరు ఎంత చదివినా చదవకపోయినా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఎప్పుడైతే నేను చేయగలను, వేరే స్టూడెంట్స్ కూడా నాలాగే ఇంత టైంలో చదువుతారు. సో వాళ్ళు చదివినప్పుడు నేనెందుకు చదవలేను, నేనెందుకు కాంపిటేటివ్లో టాప్ 100, టాప్ 500, టాప్ 10, టాప్ ఫస్ట్ ర్యాంక్ రాదు అని ఎప్పుడో థాట్ ప్రాసెస్ మీకు స్టార్ట్ అవుతుందో, అది డే 1 నుంచి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. డే 1 నుంచి స్టార్ట్ అయితే ఖచ్చితంగా మంచిదే. కానీ ఇంటర్మీడియట్ ఈ 2 years జర్నీలో ఎప్పుడన్నా మధ్యలో స్టార్ట్ అయిన ఆ మూమెంట్ చాలు మీరు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అని ప్రూవ్ చేయడానికి. సో మీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ దగ్గర వస్తున్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు CDF బేసిక్ ఫౌండేషన్ మీకు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడే మీరు ఎగ్జామ్స్లో కూడా బాగా రాయగలరు. ఐపీకి పెద్ద చదవనక్కర్లేదండి. మీకు కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఏ నీట్ ఎగ్జామ్ రాయాలన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా మీకు ఫండమెంటల్స్ చాలా అవసరం. అండ్ నారాయణ సిస్టమ్ తీసుకుంటే డే 1 నుంచి మేము ఫస్ట్ ఫౌండేషన్కే వాల్యూ ఇస్తాం. ఫౌండేషన్కి వాల్యూ ఇస్తాం కాబట్టి మాకు ఇంత మంచి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇంకా టైం ఉంది. ఎవరైతే బేసిక్స్ బ్రష్ అవ్వలేదో ఇప్పటికన్నా రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచన్నా మీరు చదవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా హార్డ్లీ ఒక మంత్ ఉంది. సో 1 month లోపల మీరు ఐపీఈ కూడా బాగా ప్రిపేర్ అవ్వగలరు. అండ్ ఎవరైతే నీట్కి ప్రిపేర్ అవుతున్నారో ఐపీఈ ఎగ్జామ్స్ ఉన్నాయి అని వదిలేయద్దు. ఐపీఈ ఎగ్జామ్స్ ఉన్నా మీరు కాంపిటేటివ్కి కనీసం 2 hours టైం ఇవ్వండి. ఎందుకంటే మీ కాంపిటేటివ్ ప్రిపరేషనే మీ అల్టిమేట్ గోల్. ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా నీట్ రావాలి, నీట్లో బెస్ట్ ర్యాంక్ రావాలి. సో బెస్ట్ ర్యాంక్ రావాలి అంటే మీరు 2 years కష్టపడుతున్నారు. అండ్ ఫైనల్గా ఎండ్కి వచ్చేసరికి మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ వల్ల మీరు నీట్ ప్రిపరేషన్ వదిలేస్తే అది మీకే బ్యాక్లాగ్ అవుతుంది. సో మీరు కాంపిటేటివ్ కూడా ఐపీఈ రాస్తూ ఒక 2 hours ఆఫ్ టైం ఏదైతే సబ్జెక్ట్ మీరు వీక్గా ఉన్నారో అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేస్తూ ఆ సబ్జెక్ట్ పైన ఫోకస్ పెంచితే ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. అండ్ రీసెంట్గా నేను బైపీసీ స్టాఫ్తో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఒక 2 areasలో సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నారు. ఎస్పెషలీ నీట్ రాసే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో ఫస్ట్ థింగ్ సిల్లీ మిస్టేక్స్. సో మీరు బేసిక్ సింపుల్ క్వశ్చన్స్ కూడా మేబీ ఆ క్వశ్చన్స్ లెంగ్తీగా ఉండడం వల్లనో లేకపోతే ఆ క్వశ్చన్ నాకు వచ్చు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో మీరు ఫైనల్గా నేను అటెంప్ట్ చేస్తాను అని ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఆ క్వశ్చన్ వదిలేస్తున్నారు, లేకపోతే తప్పు అటెంప్ట్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ బయటకు వచ్చి ఎగ్జామినేషన్ తర్వాత మీ స్టాఫ్తో మీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఆ క్వశ్చన్ నాకు ఈ ఆన్సర్ తెలుసు కానీ నేను బై మిస్టేక్ తప్పు చేశాను అని బాధపడుతున్నారు. దానివల్ల నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీకు అక్కడ నెగిటివ్ వచ్చేస్తుంది, మీ స్కోర్ టోటల్గా పోతుంది. సో ఎప్పుడైతే మీరు పేపర్లో పిన్ పాయింట్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఎప్పుడైతే ఆ సిల్లీ మిస్టేక్స్, మీ సింపుల్ మిస్టేక్స్ మీరే తీసుకోండి. మీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తే ఎవ్రీ సబ్జెక్ట్లో ఒక 5 questions తప్పు ఉంటాయి, సింప్లెస్ట్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్వశ్చన్స్ వల్ల. సో మీరు ఆ క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా ఎస్పెషలీ నీట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే టెక్స్ట్ బుక్ లైన్స్ చదవట్లేదు. ఏ స్టూడెంట్ పేపర్ అన్నా తీసుకోండి, మీకు ఎందుకు మార్క్స్ పోయాయి అంటే టెక్స్ట్ బుక్ లైన్స్ నేను మిస్ అయ్యాను, నేను ఈ పేజ్ చూసుకోలేదు, ఈ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకోలేదు, అందుకే నాకు టెక్స్ట్ బుక్ లైన్స్ నేను చదవలేదు, టెక్స్ట్ బుక్ ఓన్లీ నారాయణ మెటీరియల్ ప్రిపేర్ అయ్యాను లేకపోతే వేరే రెఫరెన్స్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను అంటున్నారు. కానీ మీరు ఎప్పుడైతే నారాయణ మెటీరియల్ 100% ప్రిపేర్ అయ్యి టెక్స్ట్ బుక్ లైన్స్ ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ లైన్ చదువుతారో విత్ అడిషనల్ సిలబస్ మీకు అప్పుడే మార్క్స్ వస్తాయి. సో అండ్ అదేవిధంగా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తీసుకొని సెకండ్ ఇయర్ తీసుకుంటే కంపేర్ చేస్తే మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరే మీకు టఫ్ సెకండ్ ఇయర్తో పోలిస్తే. ఎందుకంటే ఇంటర్లింక్ చాప్టర్స్ చాలా ఉంటాయి.
సో మీరు ఎప్పుడైతే ఆ ఇంటర్లింక్ చాప్టర్స్ రావాలంటే డే 1 నుంచి మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాస్లో స్టాఫ్ చెప్పే పాఠాలు కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ముందుగా క్లాస్కి ప్రిపేర్ అయ్యి మీరు క్లాస్కి వెళ్ళి దాని తర్వాత అర్థం చేసుకొని మళ్ళీ మీరు ఎప్పుడైతే గ్రౌండ్ వర్క్ చేస్తారో మీకు అప్పుడే బెనిఫిట్ ఉంటుంది. లేకపోతే క్లాస్కి వచ్చారు, స్టాఫ్ చెప్తున్నారు, తర్వాత చదువుకుందాంలే, నారాయణ గ్రాంటర్స్కి చాలా టైం ఉంది అని అలాగే ప్రొలాంగ్ చేస్తే మీరు మంచి డాక్టర్ అవ్వలేరు. అండ్ అది మంచి డాక్టర్ అవ్వడం పక్కన పెట్టండి, మీకు ఖచ్చితంగా మంచి సీట్ రాదు. సో నీట్ ఎగ్జామినేషన్స్కి హార్డ్లీ కొంత టైం ఉంది అండ్ అదేవిధంగా ఐపీఈ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడ మీ కాన్ఫిడెన్స్ లూజ్ చేయొద్దు. ఎస్పెషలీ ఎగ్జామినేషన్ హాల్లో తీసుకుంటే ఇన్విజిలేటర్ వల్లనో లేకపోతే ఇన్విజిలేటర్ క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే పేపర్ రాస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ అన్న స్టూడెంట్స్ అన్న చాలామంది డీవియేషన్స్ పిలుస్తూ ఉంటారు, నాకు ఈ క్వశ్చన్ చెప్పు, మనం ఫ్రెండ్సే కదా అని. కానీ ఎటువంటి డీవియేషన్స్ పెట్టకుండా ఫుల్ ఫ్లెడ్జ్ కాన్సన్ట్రేషన్తో మీరు ఎగ్జామినేషన్ రాస్తే మీకే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. అండ్ విజయవాడ క్యాంపస్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎస్పెషలీ ఈ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకోండి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకోండి, లేకపోతే సపోర్టివ్ పేరెంట్స్ తీసుకోండి అండ్ స్టాఫ్ తీసుకోండి, ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్ స్టూడెంట్స్ తీసుకుంటారు. ఎక్సలెంట్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. అండ్ అదేవిధంగా ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈసారి నీట్లో టాప్ 10 తీసుకోండి, 100 తీసుకోండి, ఎస్పెషలీ టాప్ 1000 వరకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఏ రేంజ్లో తీసుకున్నా మళ్ళీ నారాయణ ఇన్స్టిట్యూషన్సే ఉంటుంది. నారాయణ విజయవాడ క్యాంపస్సే బైపీసీకి మూల కారణం. అండ్ చాలా మంది ఒక 4-5 years బ్యాక్ తీసుకుంటే పేరెంట్స్ మైండ్ సెట్టే తీసుకుంటే నారాయణ అంటే ఓన్లీ ఇంజనీరింగ్, బైపీసీ లేదు, బైపీసీకి రిజల్ట్ రాదు, నీట్లో రిజల్ట్ రాదు, ఎంసెట్లో రిజల్ట్ రాదు అనుకుంటారు. కానీ థ్యాంక్ఫుల్లీ స్టూడెంట్స్ వలన, పేరెంట్స్ వలన, స్టాఫ్ వలన ఆ యాటిట్యూడ్ చేంజ్ అయింది. నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయంటే బైపీసీలో అది డెఫినెట్గా స్టూడెంట్స్ క్రెడిట్ అండ్ స్టాఫ్ క్రెడిట్. సో స్టూడెంట్స్ వల్లే స్టాఫ్ బాగున్నారు, స్టాఫ్ వల్లే మేనేజ్మెంట్ కూడా బాగుంది. సో అన్ని ఇంటర్లింక్స్ మీరు తీసుకుంటే సో డెఫినెట్గా ఈ ఇయర్ కూడా రిజల్ట్స్ వస్తున్నాయి అనుకుంటాను అండ్ డెఫినెట్గా వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఇక్కడ మెడికోస్ కూడా చాలా మంది ఉన్నారు, మెడికోస్ పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ ప్రోగ్రాంలో ఒక 2-3 minutes మెడికోస్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీరు వచ్చి మీరు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే ఇక్కడ ఎంతోమంది నీట్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు. మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే మీ మెడికోస్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ దాకా చదవకుండా లాస్ట్ చదివి కాన్సన్ట్రేషన్తో చదివి రియలైజ్ అయ్యి వాళ్ళ మిస్టేక్స్, నేను టైం వేస్ట్ చేశాను, ఒక 4-5 months టైం వేస్ట్ చేశాను అని రియలైజ్ అయ్యి ఫైనల్గా చదివి ఫైనల్గా బెస్ట్ ర్యాంక్స్ తెచ్చిన వాళ్ళు. సో ఇప్పటికీ లేట్ లేదండి. ఎవరైతే స్టూడెంట్స్ చదవలేదో ఇప్పటికన్నా మీరు రియలైజ్ అయ్యి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు మంచి సీట్ వస్తుంది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ మీరు ఎక్స్ట్రాడినరీగా ర్యాంక్స్ తెచ్చుకుంటారనుకుని మీ అంబిషన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ నారాయణ షెడ్యూల్లో ఇలాంటి డేస్, ఇలాంటి కల్చర్ ఫెస్ట్ అన్న, ఇలాంటి సక్సెస్ మీట్స్ అన్న చాలా రేర్. సో ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. కానీ రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు స్టడీస్కి రండి. థ్యాంక్ యూ సో మచ్.